మెదడును తినే అమీబా లక్షణాలు, వాటి నివారణ పద్ధతులేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వ్యాధి అనేది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. సాధారణంగా కలుషిత నీటిలో స్నానం చేస్తే అది మన ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత మెదడుకు సోకుతుంది. అలా సోకిన మనిషి ప్రాణం పోయేలా చేస్తుంది. అయితే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా గత 2 నెలల్లో మొత్తం 3 మరణాలు సంభవించాయి. అందువల్ల ఈ ప్రాణాంతక మెదడు సంక్రమించే అమీబా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటి, దానిని మనం ఎలా నివారించవచ్చు, అసలు దాని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్లీవ్లాండ్ క్లినిక్ ప్రకారం నెగ్లేరియా ఫౌలరీ అనేది ఒక స్వేచ్ఛాజీవి అమీబా. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఇది వెచ్చని మంచినీటిలో నివసిస్తుంది. ఆ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థకు సోకి ఆ తర్వాత ప్రాణాంతకంగా మారుతుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడు కణజాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మెదడు పనిచేయడం ఆగిపోతుంది. దీంతో మనిషి ప్రాణాలు పోయే స్థితికి వస్తాయి. అదే విధంగా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం కొన్నిసార్లు ఈ అమీబా మురికి స్విమ్మింగ్ పూల్స్ లో మొదలైన వాటిల్లో కూడా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన 2 నుంచి 15 రోజుల తర్వాత దీని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, తీవ్ర జ్వరం, వికారం, వాంతి, గట్టి మెడ, చూడటంలో ఇబ్బంది, గందరగోళం, సమతుల్యం చేయలేకపోవటం, కోమా. దీన్ని ఇంకా ఎలా నివారించాలో చూసేద్దాం. నోస్ ఫ్లగ్స్ లేకుండా వెచ్చని మంచినీటి చెరువుల్లోకి దిగద్దు. ఆ నీళ్ళకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకే అవకాశం ఉంటే దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ దిగిన తర్వాత ముక్కు శుభ్రం చేయడానికి నీటిని మరిగించి చల్లబరిచి ఆపై ఉపయోగించాలి. క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ మాత్రమే ఉపయోగించాలి. ఈత కొట్టేటప్పుడు మీ నోటిని నీటి అడుగున ఉంచవద్దు. వేడి నీటి చెరువు లేదా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లిన తర్వాత మీకు తలనొప్పి లేదా జ్వరం ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇది ఎక్కువగా పిల్లలకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి.